మనకు స్కూల్లో చాలా విషయాలు నేర్పిస్తారు, కానీ ముఖ్యమైన విషయం అదే మనీ, దాని సైకాలజీ, దాని హ్యాబిట్స్, దాని సక్సెస్ సీక్రెట్స్ గురించి ఎవ్వరూ నేర్పించరు. కానీ ఈ రోజు నుండి ఈ టాపిక్స్ అన్ని మన ఛానల్ మైండ్ ఓవర్ మనీలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మైండ్ ఓవర్ మనీ యూట్యూబ్ ఛానల్. ఓకే టాపిక్ లోకి వచ్చేస్తే, స్కూల్లో ఎందుకు మనీ గురించి నేర్పించరు? అసలు ఎందుకు నేర్పించాలి? మనం స్కూల్లో ఎందుకు జాయిన్ అవుతాం? మంచి నాలెడ్జ్ నేర్చుకుని, మంచి మార్క్స్ తెచ్చుకుని, పెద్ద అయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని, అంతే కదా. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్ లేదా ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసేవాళ్ళు, టైంకి పని చేసేవాళ్ళు, రూల్స్ పాటించే వర్కర్స్ కావాలి. అందుకే మనకు స్కూల్లో మార్క్స్, మెమరైజేషన్, ఎగ్జామ్స్, ఒబీడియన్స్ మీద ఫోకస్ చేస్తారు, కానీ మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో మనకి స్కూల్లో ఎవరు చెప్పరు. ఓకే, స్కూల్లో చెప్పరు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా పిల్లలకి ఎంత చిన్న వయసులో ఫైనాన్షియల్ సైకాలజీ, మనీ మేనేజ్మెంట్ గురించి తెలుస్తుందో వాళ్ళు అంత తొందరగా సక్సెస్ అవుతుంది. అసలు మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎలా పెరుగుతున్నాయి, సేవింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్, డెబ్ట్స్ ఎంత డేంజరస్గా ఉంటాయో చెప్పాలి. అప్పుడే వాళ్ళకి మీ ఫ్యామిలీ యొక్క టోటల్ ఫైనాన్షియల్ సైకిల్ అర్థమవుతుంది. అంతేకాని మీరు సెంటిమెంట్స్కి వెళ్ళి మా కష్టం మా పిల్లలకు తెలియకూడదు, మా అప్పులు కూడా తెలియకూడదు అంటే వాళ్ళకి కన్జ్యూమర్ మైండ్ సెట్ అలవాటు అవుతుంది. అంటే వాళ్ళకి శాలరీ రాగానే ముందు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుందంటే, వీ బై ఫస్ట్, థింక్ లేటర్. ఇలా వాళ్ళు తయారైతే వాళ్ళకి ఎప్పటికీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అర్థం కాదు. ఓకే, అయితే ఇప్పుడు స్కూల్స్ ఏం చేయాలి? మనం ఇండియాలో ఇప్పటికీ ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమే ఫాలో అవుతున్నారు. అంటే ర్యాంకుల కోసం పరిగెట్టించడమే తప్ప ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి ఏ స్కూల్లోనే సరిగ్గా టీచ్ చేయట్లేదు. అయితే ఇప్పుడు స్కూల్లో వీళ్ళు ఏం చేయాలంటే, బిజినెస్ ఓనర్స్ని కానీ, స్టార్టప్ ఫౌండర్స్ని కానీ, ఇండస్ట్రియలిస్ట్ని కానీ గెస్ట్లుగా పిలిస్తే పిల్లలకు వాళ్ళ రియల్ లైఫ్ స్టోరీస్ వినడం వల్ల స్కూల్ నుంచే వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళకి స్కూల్ నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. స్కూల్స్ డిగ్రీ అవ్వచ్చు, కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఈ జనరేషన్కి మార్క్స్ మాత్రమే కాదు, మనీ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఫైనల్గా డబ్బు కోసం పనిచేయడం ఒక స్కిల్ అయితే, అదే డబ్బు నీ కోసం పని చేయించుకోవడమే నిజమైన ఎడ్యుకేషన్. ఇదే మన మైండ్ ఓవర్ మనీ. డబ్బు వెనక ఉన్న సైకాలజీ అర్థం చేసుకుంటే నీ జీవితమే మారుతుంది ఇది ఆరంభం మాత్రమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ ఓవర్ మనీ.